వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ మాసోత్సవాలను జయప్రదం చేయండి. సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ పిలుపు. ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో మున్సిపల్ సిబ్బందికి యోగా శిక్షణ. హనుమాన్ శోభయాత్ర ర్యాలీని జయప్రదం చేయండి. ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. అంతర్జాతీయ యోగా దినోత్సవ మాసోత్సవాలను జయప్రదం చేయాలని కోరిన సబ్ కలెక్టర్ మేఘా స్వరూప మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో కలిసి మున్సిపల్ సిబ్బందికి యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహణ. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ, ప్రతిదినం 1 గంట సేపు యోగా కొరకు సమయం కేటాయిస్తే మానసిక ఒత్తిడిని అధిగమించి వారు పనిచేసే రంగాల్లో ఒత్తిడి లేకుండా ముందుకు సాగవచ్చని తెలిపారు. అనంతరం రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో కమిషనర్ ప్రమీలతో కలిసి మున్సిపల్ సిబ్బందికి యోగా దినోత్సవ మాసోత్సవాల్లో భాగంగా శిక్షణ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధనుంజయులు, రామచంద్ర మిషన్ సభ్యులు డాక్టర్ అజ్మతుల్లా ఖాన్, రంగస్వామి, రామలింగారెడ్డి, బయ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెలికి బెడ్ చేయడానికి ప్రయత్నం. తర్వాత మన హస్వసంచలాసనం చేస్తాము. మన ఇప్పుడు శ్వాస హస్త ఉత్తానాసనం, బ్యాక్ బెండ్. నమస్తే. మనం 6:30 నుంచి 7:30 వరకు కూడా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చేసేది. మనసు స్థిరంగా ఉండాలి అంటే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అనే ద్వారా మీకు నేర్పిస్తాం. ఇది సింపుల్ ప్రాసెస్. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. నన్ను చూడద్దు, కళ్ళు మూసుకోండి. నేను బాగా చేపిస్తాను. లేదు, నెమ్మదిగా జరగండి. కాలి కొట్టన లేదు. ప్రతి సంవత్సరం ఒక్కరోజు మాత్రమే మనం యోగా గురించి అవేర్నెస్ కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ చేస్తుంటాం. అలా ఉండకూడదు అని ఈసారి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు నెల మొత్తం ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తూ 21 జూన్ ఏదైతే కల్మినేట్ అవుతుందో ఆనరబుల్ పిఎం గారు వైజాగ్లో ఒక 5 lakh మెంబర్స్ ఒకేసారి యోగా చేసి అది వరల్డ్ రికార్డ్ సెట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ 1 month లాంగ్ యాక్టివిటీస్ని ప్లాన్ చేయడం జరిగింది. దాని భాగంగా ఈరోజు కర్టన్ రైజర్ ఈవెంట్ అంటే మొదటి ప్రారంభం 21 మే మనం మున్సిపాలిటీ కమిషనర్ గారు అరేంజ్ చేశారు. సో దానికి థ్యాంక్ యూ. అండ్ అలానే ట్యూటర్స్ ఫ్రమ్ రామచంద్ర మిషన్ కూడా చాలా చక్కగా లాస్ట్ 1 hour నుండి మీ అందరికీ కూడా యోగా అండ్ మెడిటేషన్ అందరికీ ఇక్కడ చేయిస్తూ ఈరోజు చాలా డిఫరెన్స్ మనం అందరూ కూడా గమనించి ఉంటాం. ఎవ్రీడే మన స్టార్ట్ ఆఫ్ ద డే ఎగ్జామ్లో పోతుంది. అండ్ ఈరోజు ఆఫ్టర్ డూయింగ్ యోగా అండ్ మెడిటేషన్ మన డే ఎంత పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉండబోతుందో మనమే గమనించవచ్చు యాజ్ ద డే ప్రోగ్రెసెస్. సో ఇలానే మనం యోగాని పార్ట్ ఆఫ్ ద లైఫ్ చేసుకోవాలి. ప్రతిరోజు మన ట్యూటర్స్ గా చెప్పినట్టు ½ an hour యోగాకి, ½ an hour మెడిటేషన్కి డెడికేట్ చేస్తే ఈ ఫాస్ట్ మూవింగ్ మన జాబ్స్ అండ్ వరల్డ్లో మనం చాలా పీస్ఫుల్గా ఎవరి డెసిషన్స్ కూడా రేషనల్గా చక్కగా తీసుకోగలుగుతాము. అండ్ అలానే మనమంతా కూడా పబ్లిక్ సర్వీస్లో పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. చాలా ఎమోషన్స్ మన ఇంటరాక్షన్స్లో ఉంటాయి. రకరకాల పీపుల్ని కలుస్తూ ఉంటాము. అలాంటప్పుడు కూడా ఈ బిహేవియర్ విత్ పీపుల్ మనం సిటిజన్కి సర్వీస్ డెలివరీ ఎంత చక్కగా ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా మన మీద ఇంపాక్ట్ అవుతుంది యోగా రెగ్యులర్గా మన పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకుంటే. అండ్ అలానే ఈరోజు చాలామంది కూడా అంటే అంత కంఫర్టబుల్ డ్రెస్సెస్లో రాలేదు. సో మీరందరూ ఎప్పుడైనా యోగా చేసేటప్పుడు కూడా కంఫర్టబుల్గా లైట్ డ్రెస్ వేసుకొని వస్తే ఇంకా బెటర్గా చేస్తారు. ఇంకా మీ బాడీ
అండ్ అట్లే మీరు గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజల్లో అవగాహన తేవాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ట్రైన్ చేస్తారు. ఇంటర్న్ వాళ్ళు పోయి ఇంకా 10 మందికి ట్రైనింగ్ ఇచ్చే క్యాపబిలిటీకి వాళ్ళని తీసుకొస్తారు. అలానే మాస్టర్ ట్రైనర్స్ని కూడా గుర్తించి వాళ్ళకి మన యోగా ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాని పరంగానే ఏదైతే మనకు మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వాళ్ళు ఏదైతే డిజైన్ చేశారో కరికులం దాని మేరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా యోగా ఆల్రెడీ చేసి ఉంది, కొంచెం ఒక లెవెల్లో ఉంటే వాళ్ళు కూడా రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ అలానే మనం ఈ నెలలో అవేర్నెస్ తీసుకురావాలి జనాల్లో. యోగా అందరిలో పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఫిజికల్ బాడీ, ఇట్ ఈస్ ఫర్ మైండ్ అండ్ సోల్. అన్నిటికీ కలిసి యూనిటీ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్ కాబట్టి అందరూ కూడా యోగాని మన జీవితంలో ఒక 1 అవర్ కేటాయించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు అందరికీ హ్యాపీ గుడ్ డే. థ్యాంక్ యూ. జరుగుతుంది. దాంట్లో భాగంగా జూన్ 21న వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ PM గారు 2 లక్షల మందితో ఈ యోగా దినోత్సవం అనేది చేయడం జరుగుతుంది. మరి ఈసారి ఈ 11వ ఇంటర్నేషనల్ యోగా డే అనేది మన స్టేట్లో కండక్ట్ చేస్తున్నందుకు గౌరవ CM గారు 1 మంత్ పాటు ఈ యోగా మీద ఒక అవగాహన కల్పించడానికి ఈ యోగా మాసోత్సవం అనేది ఈ రోజున మే 21 నుంచి జూన్ 21 వరకు నిర్వహించవలసిందని మనకి ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి ఈరోజు కర్టన్ రైజర్ ప్రోగ్రాం కింద మన మదనపల్లి మున్సిపాలిటీలో గౌరవ సబ్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని చేశారు. సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాధాస్వామి సేవా సంఘం నుంచి రామచంద్ర మిషన్ నుంచి వచ్చిన మన ట్రైనర్స్ కూడా ఉన్నారు. అలాగే ఇక్కడికి మన మున్సిపల్ స్టాఫ్, అలాగే మన సెంట్రల్ గ్రూప్ మెంబర్స్, అదేవిధంగా అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం యోగా ద్వారా విశ్వమంతా ఆరోగ్యం అనేటువంటి నినాదంతో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్ అనే పేరుతో మనం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసుకోవడం, వారి ద్వారా మన టౌన్స్లో కానివ్వండి, విలేజెస్లో కానివ్వండి అన్ని వర్గాల ప్రజలకి, ఫార్మర్స్ నుంచి అలాగే అన్ని అందరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యోగా మీద శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీని మీద ర్యాలీ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి యోగా గురించి మనకి ఒక 5 minutes యోగా చేయడం దానివల్ల ఉపయోగాల గురించి ఒక 5 minutes మన ట్యూటర్స్ అంటే ట్రైనర్స్ మాట్లాడిన తర్వాత మన సంకల్పాలు మాట్లాడారు. ప్రధానంగా మనకి ఏముండాలంటే ఏ పని చేసినా కానీ ఒకే పని మీద ఫోకస్ మస్ట్ బి ఫోకస్. ఎందుకంటే మనసు రకరకాల మార్గాలు పయనిస్తూ ఉంది. ఆ శక్తినంతా కూడా వెలికి తీసుకొని ఒక మార్గంలో కానీ మనం దాన్ని పెట్టగలిగితే మనం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, హ్యూమన్ బీయింగ్గా మనం సక్సెస్ కావడం జరుగుతుంది. ఆ సక్సెస్ ఏ విధంగా మనకు రావాలి మన జీవితాల్లోకి అనేది మన ప్రాచీన యోగా పద్ధతిలో ఈ ప్రపంచానికి అందజేయడం జరిగింది. మనకు 10 years అయింది ఐక్యరాజ్య సమితి యూనివర్సల్ యోగా డే ఐడెంటిఫై చేసి, ముందు ట్రైనర్ అంటే ముందు మనం నేర్చుకుంటే, ఎందుకంటే మీరు చాలా ఇంపాక్ట్ చూపిస్తారు గ్రౌండ్ లెవెల్లో ఉండే ఎంప్లాయీస్, ప్రజల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ ఇంపాక్ట్ మీ ప్రవర్తన, మీరు వాళ్ళతో రెస్పాండ్ అయ్యే తీరు కంటే అది ప్రభుత్వం మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వము ఫస్ట్ ట్రైనర్ అనే ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళకి కానీ మనం యోగా నేర్పిస్తే వీళ్ళలో వచ్చే ఒక చేంజెస్, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ బిహేవియర్, వీళ్ళలో వచ్చే ఒక స్థిరత్వం అనేది ఏం చేస్తుందంటే ప్రజల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవ్రీడే, ఎందుకంటే మన లైఫ్లో ఫిట్నెస్ లేకపోతే ఏమీ సాధించలేదు. ఎంత ఒత్తిడి చూస్తూ ఉంటే మనము భారతదేశం కానీ మన
డయాబెటిక్కి, హైపర్ టెన్షన్కి, మెడిసిన్స్కి హబ్ అయిపోయింది. ఇప్పుడు నేను యాజ్ ఎ డాక్టర్ నేను ఒక 50 ఓపీలు చూస్తే 30-40 ఓపీస్ ఓన్లీ డయాబెటిక్, హైపర్ టెన్షన్. అది ఎవరికి వస్తుంది? అర్బన్ వాళ్ళకి రావటం, రూరల్ వాళ్ళకి వస్తుంది. బికాస్ ఆఫ్ ద ఇన్యాక్టివిటీ రైస్. అందుకని దయచేసి మీరు కూడా జీవితంలో ఖచ్చితంగా 24 గంటలు మనకు ఉంటుంది. ఆ 24 గంటల్లో మన లైఫ్ని ఫోకస్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ యోగా, ఒక హాఫ్ అన్ అవర్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కానీ చేసినారు అంటే ఒక 30 days కానీ 40 days కానీ మీరు ఖచ్చితంగా చేయగలిగితే లైఫ్లో ప్లస్ అదేవిధంగా మీ ప్రొఫెషన్లో కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి. విద్యుత్ శాఖ సమస్యలపై విద్యుత్ సదాక అందించాల్సిన సేవలపై విద్యుత్ శాఖ డీఈ గంగాధరం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అదాలత్ ప్రజల నుండి వినతులు స్వీకరించిన రిటైర్డ్ జడ్జిలు శ్రీనివాస ఆంజనేయ మూర్తి, రామమోహన్ రావు, అంజనీ కుమార్ మరియు విజయలక్ష్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి డివిజన్ ఆఫీసు ఆవరణం నందు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించడం జరిగింది. ఇది ఏపీఎస్పీడీసీఎల్ తిరుపతి వారు ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా చైర్పర్సన్ శ్రీ వి శ్రీనివాస ఆంజనేయమూర్తి, మెంబర్ ఫైనాన్స్ శ్రీ కె రామ్మోహన్ రావు గారు, మెంబర్ టెక్నికల్ శ్రీ ఎస్ఎల్ అంజనీ కుమార్ గారు, ఇండిపెండెంట్ మెంబర్ శ్రీమతి డబ్ల్యూ విజయలక్ష్మి గారు మరియు అకౌంట్స్ ఆఫీసర్ బ్రహ్మయ్యాచారి గారి ఆధ్వర్యంలో ఈ పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ఈ దీర్ఘకాలికంగా ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఈ మదనపల్లి కాన్స్టిట్యున్సీ, తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీలో ఉండే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిపార్ట్మెంట్ తరఫున అందించవలసిన సేవలను అందించడం కోసము ఈ పరిష్కార వేదిక నిర్వహించడం ఉంది. దానికి తగినట్టుగా ఇప్పుడు 4 సమస్యలు వచ్చినాయి. 3 వచ్చేసి సిటిఎం ఏరియా సమస్యలు, ఒకటి వచ్చేసి మదనపల్లి వెస్ట్ సెక్షన్ ఉంది. వీటిని కూడా ఒక వారం రోజుల లోపల పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హనుమాన్ శోభయాత్రలో హిందూ బంధువులందరూ పాల్గొని ప్రెస్ క్లబ్లో ర్యాలీ వివరాలు వెల్లడించిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. మదనపల్లిలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలిపారు. ఈ మేరకు వారు స్థానిక బెంగళూరు రోడ్డులోని ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 17వ తారీఖున విహెచ్పి, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ సంయుక్తంగా తలపెట్టిన శోభయాత్ర ర్యాలీలో అనుకోని సంఘటనలతో అర్ధాంతరంగా ఆగిపోయిందని గుర్తు చేశారు. నూతనంగా తయారు చేయించిన హనుమాన్ విగ్రహ ర్యాలీ నిలిచిపోవడం మదనపల్లె ప్రజలకు మంచిది కాదని మదనపల్లె శాసన సభ్యుడు షాజహాన్ బాషా, డీఎస్పీ మహేంద్రలను కలిసి తదుపరి ర్యాలీకి అనుమతిని తీసుకోవడం జరిగిందన్నారు. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా గతంలో నిలిచిపోయిన ర్యాలీని అంతకు మించి దిగ్విజయంగా నిర్వహించనున్నామన్నారు. ఈ ర్యాలీ గతంలో జరిపిన దారుల్లోనే జరుగుతుందని, దీనికి అందరూ తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని ర్యాలీ విజయవంతానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండి బాలాజీ, మినర్వా, కాఫీ మధు, రెడ్డి శ్రీనివాసులు, మురళీస్వామి, జర్మన్ రాజు, అంబూరు హేమంత్, అమర, గౌని శంకర్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. జై హనుమాన్ హిందూ చైతన్య వేదిక మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాత్రమే ఈ సంవత్సరం కూడా 5వ వార్షికోత్సవంగా హనుమాన్ శోభాయాత్ర రంగరంగ వైభవంగా జరగాలని ఈ నెల 17వ తారీఖు అనుకున్నాం. కొన్ని చిన్న అంతరాయాల వలన సామాజిక మాధ్యమాలు ప్లస్ సరైన ఇన్ఫర్మేషన్ పోలీసులకు అందకపోవడం వల్ల కార్యక్రమం అనంతరంగా ఆగిపోయింది. మళ్ళీ డిఎస్పీ గారిని పిలిచి
ఆ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం సరిదిద్దుకొని మాట్లాడిన తర్వాత, అలాగే మన మదనపల్లి శాసనసభ్యులు వారు ఇంకా అనేకమైన పెద్దలను విచారించిన తర్వాత ఈ కార్యక్రమం సవ్యంగా జరగకపోతే, ఎందుకంటే స్వామివారిని ఈసారి కొత్తగా తెచ్చుకున్నాం విగ్రహం, మధ్యలో ఆగిపోవడం మదనపల్లికి ప్రజలకు అంత శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతో మళ్ళీ దీన్ని యథావిధిగా ఎలాంటి ఆక్షన్ లేకుండా జరపాలనే ఉద్దేశంతో అందరూ మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహ్వానం మేరకు మళ్ళీ ఈ కార్యక్రమం 22వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు యథావిధిగా రామాలయం నుండి ప్రారంభమవుతుంది, రామాలయం వరకు ఉంటుంది. మధ్యలో మనం ముందు ఏదైతే పోయిన సంవత్సరం అంతా ముందు సంవత్సరం వెళ్ళినటువంటి మార్గం ఉందో అదే మార్గంలోనే ఈసారి కూడా వెళ్తుంది. కాబట్టి హిందూ బంధువులు ప్రజలందరూ కూడా ఎక్కువ మోతాదులో ఈ కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ బైక్ ర్యాలీని విజయవంతం చేసిందిగా హిందూ చైతన్య వైపు నుండి కమిటీ సభ్యులందరూ కూడా ఆహ్వానం పంపుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ చైతన్య వేదిక నుంచి ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ప్రెస్ మీట్ విడుదల చేయడం అవుతుంది. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా మదనపల్లి పుర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలతో పాటు హనుమాన్ ర్యాలీ మరలా నిర్వహించడం జరుగుతుంది. మొన్న 17వ తేదీ చేయాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. దాని నిమిత్తమై మళ్ళీ అందరి శాసనసభ్యులు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అందరినీ అడిగి మళ్ళీ పర్మిషన్ తీసుకొని ఇప్పుడు రంగరంగ వైభవంగా నిర్వహించాలనుకుంటున్నాము. దానికోసమై మీరందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఈ చైతన్య వేదిక నుంచి వచ్చే ఈ బైక్ ర్యాలీని అత్యంత వైభవంగా రామాలయం నుంచి మీరందరూ కుటుంబ సమేతంగా పాల్గొని మన పిల్లలకు మన సంస్కృతి మన దైవం గురించి బాగా తెలిసే విధంగా చేయాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొని అందరికీ బాగా సుఖ సంతోషాలు కలిగించి ఆనందాన్ని మిగిలించాలని మీ అందరినీ కోరుకుంటూ ప్రత్యేక ఆహ్వానం తెలుపుతున్నాం. జై శ్రీరామ్. महज्ञान स्वरूप हनुमान अंजनी सुता कालज्ञान स्वरूप हनुमान रामभक्त ब्रह्मज्ञान स्वरूप हनुमान वायुसुता नमान कपीशम शरणम शरणम रामभक्त शरणम मम. जय श्रीराम. రేపు జరుగుతున్నటువంటి హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని యావత్ హిందూ బంధువులందరూ వచ్చి దిగ్విజయంగా దీన్ని జయప్రదం చేసి స్వామి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుచున్నాను. జై గురుదేవ్ దత్త. ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన జరిగే స్వామివారి పూజకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆలయ చైర్మన్ దివాకర్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు సేవకులు స్వామివారి వాళం తయారీ ఏర్పాట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి జన్మదినాన్ని సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటారని చెబుతూ ఆ వృత్తాంతాన్ని వివరించారు. మే 11న ఆలయంలో సామూహిక మాలాధారణ జరిగిందన్నారు. 21న ఇరుముడి సమర్పణ, 22న సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారి వాళ పూజతో మాలను తీయడం జరుగుతుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మన ఆధ్యాత్మికత గురించి తెలియజేయడానికి మాలధారణ వేయించాలని సూచించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ కట్లేదా ఏనే కదా ఆడికి పోదు పడలే కదా జై శ్రీరామ్. ఓం నమో వరాల ఆంజనేయాయ. ఈ నెల 11వ తేదీన మొట్టమొదటిసారిగా ఆలయంలో దీక్షాధారణ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయము, దీక్ష తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దీక్ష ఈ రోజుతో
ఇరుముడి చెల్లింపు కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. దాదాపు 40 మంది దీక్షాదారులకు ఇరుముడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా దీక్షాధారణ ఇరుముడి చెల్లింపు కూడా ఈ ఆలయంలోనే నిర్వహించడం జరుగుతుంది. ఇకపోతే హనుమ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు అనగా 22వ తేదీ గురువారం ఉదయం 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, 4:30 గంటలకి పంచముఖ హనుమత్ కవచం పారాయణంతో మంత్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. వివిధ రకాల మామిడి పండ్లతో స్వామివారికి ప్రత్యేకంగా అలంకరణ నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం విశేషించి లలితా సహస్రనామ పారాయణము, అనంతరం లాంగూలాస్త్ర పూజ అంటే స్వామివారి యొక్క తోకకు పూజ నిర్వహించడం జరుగుతుంది. కొంతమంది వేలాది మందిగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి 100 మంది దంపతులచే నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొని హనుమ కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరిన నారదరెడ్డి. గత అపజయాలను అధిగమించి నా బూత్తో నా భవిష్యత్తు అన్న విధంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని వెల్లడి. హిందూ బంధువులందరూ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలని పిలుపు. అన్ని అనుమతులు తీసుకున్నాం కాబట్టి ఏ సమస్య లేకుండా హనుమాన్ ర్యాలీ జరుగుతుంది. జై సీతామాత. రేపు మదనపల్లి పట్టణంలో సొసైటీ కాలనీలో గెలిచినటువంటి శ్రీరామచంద్రుడు రామాలయం కాడి నుంచి హనుమాన్ బైక్ ర్యాలీ జరుగుతుంది. ఆ శాంతి యాత్రలో మన హిందూ బంధువులందరూ పాల్గొనాలి. అంతేకాకుండా కులము మతము భేదము లేనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క ప్రథమ శిష్యుడు, ఈ కలియుగములో కలియుగాన్ని కాపాడేటువంటి రాముని వెనకంటి కృష్ణుని అవతారం వెనకంటి పోకుండా ఈ కలియుగంలోనే వెలిసి ఉన్నటువంటి మన ఆంజనేయ స్వామి యొక్క బైక్ ర్యాలీ రేపు జరుగుతుంది. అనివార్య కారణాలు ఏదైనా కావచ్చు, అది ఒక బ్లాక్ డేగా నిర్ణయించబడింది. గతంలో జరిగే ఫెయిల్యూర్స్ని చక్కగా బైక్ ర్యాలీ చేసుకోవడానికి ఏ ఇబ్బందులు లేదు. తప్పకుండా రేపు జరగబోయేటువంటి హనుమాన్ బైక్ ర్యాలీని విజయవంతం చేసేందుగా హిందూ బంధువులందరికీ చెప్తున్నాము. మతాలు భేదాలు లింగము అది తేడా లేకుండా, అంతస్తులు తేడా లేకుండా అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. తర్వాత మన పొంగనూరు రోడ్లో వెలిసినటువంటి హనుమాన్ టెంపుల్ నందు పొద్దున్నే పాలాభిషేకం, మధ్యాహ్నం భోజన వసతులు, దాదాపు 500 నుంచి 1000 మందికి భోజన వసతులు. తర్వాత సాయంత్రము 5:30 నుంచి స్వామివారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు నిమ్మలపల్లి రాజు దాకా కూడా వస్తుంది. అందరూ భక్తాదులకు కూడా అందరికీ తెలియపరుస్తున్నాం. అయితే ఒకటి మాత్రం చెప్తున్నాం, హిందూ ఐక్యత వర్ధిల్లాలి. హిందువుల యొక్క మనుగడకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. నేను చెప్తున్నాను, రాబోయే కాలంలో జరిగేటువంటి అవంతలు అవన్నీ కూడా లెక్క చేయని అవసరం లేదు. యావత్ ప్రపంచానికి శాంతిని కలగటువంటి శ్రీరామచంద్రుడికి శిష్యుడైనటువంటి హనుమాన్ స్వామికి రేపు జరిగేటువంటి ర్యాలీకి విజయవంతం చేయాలా. హిందువులంతా ఐక్యత కావాలా. కులం మతం లింగం తేడా లేకుండా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుగా కోరుచున్నాం. జై శ్రీరామ్. నా పేరు నారాయణ, ఒడ్డూరు సంఘం నాయకులు. పిఎన్టీ కార్యాలయంలో వెలిసి ఉన్న రామాలయం గుడి దగ్గర నుంచి రేపు 3 గంటలకి హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ జరుగును. హిందువులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా బసినకొండ గ్రామం నక్కలకొంట పొంగనూరు రోడ్డు వెలిసి ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి రేపు 7 గంటలకు పాలాభిషేకం జరుగును. భక్తాదులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రేపు మధ్యాహ్నం భోజనము కూడా జరుగుతుంది. భోజన వసతులు అన్నీ జరుగుతాయి. అందరూ పాల్గొని సాయంత్రం 5 గంటలకి ఈ పొంగనూరు రోడ్డు ఇంటి వచ్చి ఇట్లా నిమ్మలపల్లి రోడ్డు దానా మరివని జరుగుతుంది. అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నా పేరు భువనేశ్వరీదేవి. పొంగనూరు రోడ్డు మచిలకొండ గ్రామము ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ధర్మకర్త మాట్లాడుతున్నాను. రేపు జరగబో బైక్ ర్యాలీ ప్రతి ఒక్కరూ పాల్గొని అందులో విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే మన ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర రేపు ఉదయం వచ్చింది పాలాభిషేకము జరగబోతున్నది. మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటాయి. అలాగనే ఈవినింగ్ 5 నుంచి ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం.
స్వాస్థ్య ఆసుపత్రి వారిచే రాజనగర్లో టీడీపీ చేనేత విభాగం రాష్ట్ర నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరం అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకున్న ప్రజలు. సర్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వాస్థ్య ఆసుపత్రి సౌజన్యంతో నీరుగట్టు వారిపల్లి రాజనగర్ నందు బుధవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని టీడీపీ చేనేత విభాగం రాష్ట్ర నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేతలు ఎక్కువగా నివాసం ఉండే నీరుగట్టు వారిపల్లెలో స్వాస్థ్య ఆసుపత్రి వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం హర్షణీయమన్నారు. దాదాపు 300 మందికి పైగా ప్రజలు ఈ శిబిరానికి విచ్చేసి బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించుకొని వారానికి సరిపడా మందులు ఉచితంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉప అధ్యక్షులు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, రాటకొండ శ్రీనివాసులు నాయుడు, రమేష్ రెడ్డి, రెడ్డి రాయల్, స్వాస్థ్య ఆసుపత్రి డాక్టర్ కృష్ణ తేజ, నర్సులు రజియా, నిర్మల, ల్యాబ్ టెక్నీషియన్స్ ధరణి, హరి, హేమంత్, ఫీల్డ్ ఆఫీసర్ పవన్, ఫార్మసీ వరలక్ష్మి, స్వాస్థ్య ఆసుపత్రి సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది, రాజానగర్ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మన మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీరుగొట్టుపల్లి గ్రామం ఇక్కడ వార్డులో మన పురుషోత్తం అన్నగారి సహకారంతో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది స్వాస్థ్య హాస్పిటల్ తరఫున. అందరికీ తెలిసిందే, సత్సంగ్ ఫౌండేషన్ అనేది పద్మభూషణ్ ముంతాజ్ అలీ గారిచే స్థాపింపబడినటువంటి సంస్థ. ఈ సంస్థ యొక్క ఆరోగ్య విభాగమే స్వాస్థ్య హాస్పిటల్. ఈ స్వాస్థ్య హాస్పిటల్ మదనపల్లి ప్రజలకు, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలకు అతి తక్కువ ధరలో వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, వైద్యం అనే పదం పేరు మీద బిజినెస్ జరగకూడదు, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పొందాలి అన్న ఒక ధ్యేయంతో కరోనా టైంలో హాస్పిటల్ స్థాపింపబడింది. ఈ హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 1 year, 1.5 yearగా మదనపల్లిలో దాదాపు ఇప్పటికే 100కు పైగా మెడికల్ క్యాంప్ నిర్వహించడము, వేలాది మందికి వైద్య సలహాలు అందించడము, ఇటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. క్యాంప్లో వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళకు అవగాహన కల్పిస్తూ వెంటనే మందులు అలాంటివి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మెయిన్ మదనపల్లిలో స్వాస్థ్య హాస్పిటల్ వైద్యుల బృందం అబ్జర్వ్ చేసింది ఏమంటే, నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు, అంటే ఎంబీబీఎస్ కాకుండా జస్ట్ వైద్యం ప్రాక్టీస్ చేసుకుంటూ ఆర్ఎంపీ డాక్టర్స్గా చెప్పుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన వైద్యం సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళకి అప్పటికప్పుడు ఏదో నొప్పో జ్వరమో ఏదో ఉంటే దాని మట్టుకు తగ్గించేసి అసలైన ప్రాబ్లమ్ని ట్రీట్ చేయకుండా వదిలేయడం వల్ల చాలామంది చాలా ప్రోగ్రెస్ అయిపోయి లాస్ట్ స్టేజెస్లోకి వెళ్ళడము, సీరియస్ అవ్వడము, దాని తర్వాత తిరుపతికో బెంగళూరుకో ఇట్లాంటి హాస్పిటల్స్ వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఈ అవసరాన్ని తగ్గిస్తూ వాళ్ళకు వైద్య సేవలు మంచిగా అందించి అవగాహన కల్పిస్తూ స్వాస్థ్య హాస్పిటల్ ముందుకెళ్తుంది. హాస్పిటల్లో ప్రతిరోజు ఓపీడీ, తర్వాత ఆపరేషన్ థియేటర్స్, డెలివరీస్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రజలందరూ విచ్చేసి హాస్పిటల్ గురించి తెలుసుకొని అక్కడ ఏదైనా వైద్యం అవసరమైతే తీసుకొని ఇంకా మిగతా వాళ్ళకు కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు క్యాంప్కి మాకు ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చూసుకొని మాకు సహకరించినటువంటి పురుషోత్తం అన్న గారికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ఏదైతే గొప్ప సంకల్పంతో మన స్వాస్థ్య హాస్పిటల్ మన ముంతాజ్ అలీ గారు, అదేవిధంగా మన డాక్టర్స్ గారు ఈరోజు గొప్ప సంకల్పంతో మన 35వ వార్డుకు ఇచ్చేసి ఇక్కడ వెనుకబడిన తరగతులు ఏదైతే కూలీనాలి చేస్తున్న ప్రజలకు గొప్ప సేవా కార్యక్రమాలు అందించడానికి, అదేవిధంగా ఉచిత మందులు పంపిణీ చేయడానికి ఇచ్చేసిన మా డాక్టర్స్ బృందానికి, అదేవిధంగా హాస్పిటల్ బృందం అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతటి కార్యక్రమానికి మాకు సహకరించిన మా ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ బాషా అన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మా తోటి సహచరులు రమేష్ అన్న గారికి, రెడ్డి రాయల్ గారికి, అదేవిధంగా శ్రీనివాసులు నాయుడు గారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దుర్గంధం వెదజల్లుతున్న మురుగునీటి కాలువలు శుభ్రం చేయండి. ఆసుపత్రుల వ్యర్థాలు అడ్డుపడడంతో పొంగి పొర్లుతున్న మురుగునీటి కాలువలు పరిశీలించిన అధికారులు దుకాణదారులే శుభ్రం చేసుకోవాలనడంపై స్థానికుల ఆగ్రహం.
లాస్ట్ మంత్ 9th వచ్చేసి రోడ్ ఎంక్రోచ్మెంట్ పేరుతో రోడ్డుకి ఇటువైపు అటువైపు ఉన్న కాలువలు మొత్తం క్లీన్ చేసి అందులో ఉన్న మట్టిని తీసి రోడ్డు పైన వేసేశారు. దాన్ని క్లీన్ చేసేదానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చినప్పుడు చెప్పాను, చాలా రోజులు అయింది సార్ ఇది, దీన్ని క్లీన్ చేయకపోయినా పర్వాలేదు, కాలువలో నీళ్ళైనా వెళ్ళిపోయేటట్టు చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, స్మెల్ వస్తుంది, హాస్పిటల్కి సంబంధించిన వాటర్ అది వెళ్ళిపోతే బాగుంటుందని మేము చెప్పిన దానికి మేము చెయ్యము, కాలువల్లో నీళ్లు మీరే ఎత్తుకోవాల్సిందే, కాలువ పైన మట్టి మీరే దూలుకోవాల్సిందే, మాకేం సంబంధం లేదు, మేము చెయ్యంగాక చేయమని నిర్మోహమాటంగా ఫేస్ పైన చెప్పాను. అట్టెట్లా మాట్లాడతారు సార్ అని అడిగిన దానికి, లేదు మీరు అసలు షాప్ ఎందుకు పెట్టుకున్నారు, మీరు ట్రేడ్ లైసెన్స్ ఏది తీసుకురండి అని చెప్పి ట్రేడ్ లైసెన్స్లన్నీ చెక్ చేసి నేను కమిషనర్ స్థాయి హోదాని నన్నెట్లా మీరు ఈ మాట ఫేస్ పైన అడుగుతారని చెప్పి ఆయన తన అధికారాన్ని జనాలపైన అదే పనిగా రుద్దాలని ప్రయత్నించే నెపంతోనే మాట్లాడడం తప్పిస్తే ఏమీ లేదు. ఏం చేయాలో తెలియక ఇది కనీసం క్లీన్ చేయించి ఏదో ఒకటి చేస్తారనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ మాసోత్సవాలను జయప్రదం చేయండి, సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ పిలుపు. ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో మున్సిపల్ సిబ్బందికి యోగా శిక్షణ. హనుమాన్ శోభయాత్ర ర్యాలీని జయప్రదం చేయండి, ప్రెస్ క్లబ్ లో పిలుపునిచ్చిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.